హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే భద్రాచలం నుండి బొగతా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. భద్రాచలం వెళ్ళి పర్ణశాల వెళ్ళకపోతే ఎలా అండి? అందుకని ముందుగా పర్ణశాల వెళ్ళి అక్కడ అంతా చూసుకొని అక్కడి నుంచి అయితే బొగతా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం. నేనైతే జర్నీ మధ్యలో ఫుల్గా నిద్ర కూడా చేసేసాను. లాస్ట్కి బొగతా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం, కానీ వాటర్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. నార్మల్గా వర్షాలు పడేటప్పుడు అయితే మాత్రం ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా బాగుంటుంది. కానీ మా బ్యాడ్ లక్, మేము వెళ్ళేటప్పుడు మాత్రం వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. వాటర్ అయితే తక్కువగానే ఉన్నాయి, కానీ చూడటానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మేమైతే వాటర్లోకి దిగుదాం అనుకున్నాం, కానీ సెక్యూరిటీ వాళ్ళు మాత్రం వాటర్లోకి ఎవరిని దిగనీయట్లేదు. ఇంకా చేసేదేమీ లేక అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగి ఆ వాటర్ ఫాల్స్ అందాలను చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్లో వాటర్ ఎక్కువ ఉండేటప్పుడు మనం వెళ్ళాలి, కానీ మనం వెళ్ళిన తర్వాత వాటర్ తక్కువగా ఉందని మాత్రం ఫీల్ అవ్వకూడదు. నాకైతే అర్థమైంది. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.